ఆచి చికెన్ మసాలా. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై హరీష్ రావుకి మాట్లాడే హక్కే లేదంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మల్లన్న సాగర్ నిర్వాసితులకు చేసిన అన్యాయంపై హరీష్ మాట్లాడాలని, ఆ ఎపిసోడ్ ఇంకా ప్రజలు మరిచిపోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదని, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు మహేష్ గౌడ్. నర్మదా నది గుజరాత్లో అహ్మదాబాద్లో చేసుకుంటే ఇప్పటికీ నిర్వాసకు సరైన పరిస్థితి ఇవ్వలేదు. మల్లన్న సాగర్ గురించి ఏం మాట్లాడు? నిర్వాసం గురించి మల్లన్న సాగర్ ఒక్కసారి చరిత్ర తిరగ రాసుకుంటే మల్లన్న సాగర్లో నిర్వాసిత వారికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఏళ్ళ తరబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోలీసు నిర్బంధాలు ఉన్నారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు పోలీసు హింసలు పెట్టారు. హరీష్ రావు గారు మీరు నిర్వాసం గురించి మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటాయి. మల్లన్న సాగర్ ఎపిసోడ్ ఇంకా ప్రజలు మర్చిపోలే. ఆనాడు మల్లన్న సాగర్ చూడడానికి పోయినటువంటి మా నాయకులు జానారెడ్డి గారు, ఆ రోజు అఫీషియల్ లీడర్ షబ్బీర్ అలీ గారు నిర్బంధించినటువంటి విషయాలు మర్చిపోలే. మా దామోదర రాజసింహ గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు మర్చిపోలే. అక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాల్లోకి మేము ప్రత్యేకంగా వెళ్ళాం. అక్కడ గ్రామ ప్రజలు ఏ రకంగా పోలీసులతో ఇబ్బందులు గురైనారో అవన్నీ మర్చిపోకుండా ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. కాంగ్రెస్ విధానాలు, ముఖ్యమంత్రి తీసుకున్న నినాదాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. మిగతా రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఈ సిటీ హైదరాబాద్ సిటీ 4th సిటీ డెవలప్ అయిన తర్వాత యావత్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాము. మూసి అసలు మొదలే కాలే. మొదటి దశ బాబుఘాట్ వరకే వస్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇల్లు కానీ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అయితే అందరూ కూడా సరైన న్యాయం చేస్తుంది ప్రభుత్వం.